విజయ్ గారు నమస్తే అండి. నమస్కారం అండి హరిత ఈ గారు. రోజు నాకు విజువలైజేషన్ పై చాలా డౌట్స్ ఉన్నాయి. క్లారిఫై చేస్తారా? షూర్, డెఫినెట్లీ. అసలు విజువలైజేషన్ అనేది ఎలా చేసుకోవాలి? ఎలా చేసుకుంటే మనం అనుకున్నది సక్సెస్ సాధిస్తాం? ధర్మో రక్షిత రక్షిత యద్భావం తద్భవతి. అవును మేడం, విజువలైజేషన్ మేడం ఏదైనా సరే విజువలైజేషన్ బట్టే ఆధారపడి ఉంటుంది. మనం దేన్నైతే క్లారిటీగా ఆల్రెడీ మన దగ్గర ఉంది అన్నట్టుగా ఊహించుకోగలిగితే మనకు త్వరగా వాస్తవ రూపం అంటే రియాలిటీకి వస్తుంది. మీరు ఏది కావాలని కోరుకున్నా కూడా మేడం చూడండి, ప్రతిదీ 2 సార్లు సృష్టించబడుతుంది మేడం. ఒకటి మన మనసులో, రెండోది బయట. నేను ఇక్కడికి రావాలని అనుకున్నాను కాబట్టి రాగలిగాను. సో మన మనసులో ఉంటుంది, బట్ మనసులో ఉన్నది రియాలిటీకి ఎంత వస్తుంది అంటే విజువలైజేషన్ ఎక్కువ చేసుకున్నట్టయితే స్పీడప్ అవుతుంటుంది. అయితే ప్రతి మనిషి మామూలు జనాలు ఏం కోరుకుంటాడు చెప్పండి? ఒక ఇల్లు, కారు, గోల్డ్, జాబు, అదే విధంగా పిల్లల చదువులు, వారి మ్యారేజెస్, వాట్ ఎవర్ ఇట్ మేబీ. కొంతమందికి డెబ్ట్స్ ఉంటే క్లియర్ చేయాలని. ఇవన్నీ కోరుకునే బదులు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని కోరుకుంటే అయిపోతుంది కదా. ఆ హ్యాపీగా అంటే మనకు నచ్చినవన్నీ, మనం కోరుకున్నవన్నీ మన దగ్గరికి వస్తే ఆటోమేటిక్ గా హ్యాపీగా ఉంటుంది. ఉంటాం. ఎక్సలెంట్ మేడం. అందుకోసమే మన సబ్జెక్ట్ లో ఫస్ట్ ఏమంటాం అంటే హ్యాపీ మనీ మార్నింగ్ అంటాం, లేదా హ్యాపీ మనీ ఈవినింగ్ అంటాం. అంటే ముందుగా మనీ రావాలి అంటే ముందుగా మనం హ్యాపీగా ఉన్నట్టు ఊహించుకుంటూ ఆ ఎందుకు హ్యాపీగా ఉన్నావు రీజన్స్ కూడా చెప్పాలి. అంటే సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు మేడం, ఓకే, హ్యాపీగా ఉన్నాడు అనుకున్నాడు. సో నీ దృష్టిలో నువ్వు ఏదైతే నువ్వు హ్యాపీగా ఉంటావో ముందుగా అది ఊహించుకోవాలి. అంటే అది నీ దగ్గర ఉంది. ఎందుకంటే యద్భావం తద్భవతి. ఏదనుకుంటే అది జరుగుతుంది. ఏదైతే భావిస్తుంటామో ఆ విధంగా జరుగుతుంది. స్వామి వివేకానంద, ఇప్పుడు మనం మన టాపిక్ లో కాదు మేడం, వేదాల్లోనూ ఉపనిషత్తులో కూడా ఉంది. స్వామి వివేకానంద ఏమంటారంటే మనం ఏ విధంగా భావిస్తే ఆ విధంగా తయారవుతాం. ఒకవేళ మనం బలహీనమని భావిస్తే నిజంగానే బలహీనం అవుతాం. నాకు ఈ పెద్ద ఇష్యూస్ ఉన్నాయి, చాలా హెడేక్ ఉంది, నాకు అన్ని ట్రబుల్స్ ఉన్నాయని భావించుకుంటూ కూర్చుంటే అలాగే ఉంటుంది. ఎంత పెద్ద సమస్య వచ్చినా కుంగిపోకుండా చాలా ధైర్యంగా ఎదుర్కోవాలి. ఈ సమస్య అసలు ఆఫ్టర్ ఆల్ అనే విధంగా ఉండాలి. ఎస్ కరెక్ట్ మేడం. ఎప్పుడైతే ఆ విధంగా మనిషి ఆలోచిస్తుంటాడో అన్నీ వస్తాయి మేడం. అయితే ఎలా వస్తుంటాయి అంటే యూనివర్స్ ఏం చేస్తుందంటే మనం ఊహించుకున్న ఊహలు ఉంటాయి కదా, ప్రతి ఆలోచనకు శక్తి ఉంటుంది మేడం. మనం దేని గురించి అయితే ఆలోచిస్తామో మనకి అక్కడ శక్తి వెళ్తుంది. అక్కడ శక్తి వెళ్ళేది రియాలిటీకి వస్తుంది. అంటే వెంటనే రాకపోవచ్చు. సపోజ్ మీరు ఒక ఇష్టమైన కారు కోరుకున్నారు మేడం, రోజు ఊహించుకుంటూ ఉన్నారు. అలా మీరు ఒక 21 రోజులు కరెక్ట్ గా ఊహించుకున్నారు. వెంటనే 22వ రోజు ఏం మిరాకిల్స్ వచ్చి మన ముందుకేం రాదు, కానీ రోడ్డు పైన ఎక్కడ చూసినా మనం అనుకున్న కార్లే కనబడుతుంటాయి. ఎస్ కరెక్ట్ మేడం. ఎప్పుడైనా సరే నిజంగా నేను కూడా చూశాను మేడం. అంటే ఏదైనా ఒక ఇల్లు కానీ కారు అనుకున్నప్పుడు అటువంటి చూపిస్తుంది. ఎందుకంటే బ్రెయిన్ లో ఉన్నటువంటి RES సిస్టమ్ అంటే రెటిక్యులర్ యాక్టివేషన్ సిస్టమ్ అని ఒకటి ఉంటుంది మేడం, RES. ఈ RES ఏం చేస్తుంది అంటే మీకు ఏదైతే కావాలని కోరుకున్నామో దాన్నే పదే పదే చూపిస్తుంటుంది. అది చూపించినప్పుడు మనసు ఏమవుద్ది, ఆ శక్తి అనేది అక్కడికి వెళ్తుంది. ఆ కారులో త్వరలోనే మనం ప్రయాణిస్తూ ఉంటాం. అయితే ఇంకొక విధానం కూడా ఉంటుంది మేడం. అంటే ఎప్పుడైతే మనం ఊహించుకున్నది చూడండి మేడం, నెగిటివ్ గా కొంతమంది ఊహించుకుంటారు. అంటే నా జీవితం బాగాలేదు. ప్రతి రోజు ఒక రోజు ఒక వ్యక్తికి 60,000 నుంచి 70,000 వరకు ఆలోచన వస్తాయండి హరిత గారు. ఆ ఆలోచనలో ఎంతసేపు నాకు ఇది లేదు అది లేదంటే నెగిటివ్ ఇంపాక్ట్ చూపించి వారి జీవితం నుంచి తీసేస్తుంది. ఒకవేళ వారికి అది కావాలని కోరుకుంటే ఆల్రెడీ అది ఉన్నట్టుగా వారి ముందుగానే ఇప్పుడు ఆల్రెడీ పొందా, నేను ఆ ఎక్స్పీరియన్స్ తీసుకురావాలి, ఆ ఎమోషన్ అది బయటికి తీసుకురావాలి. సపోజ్ ఒక పర్సన్ కి 4 lakh per month నుంచి 8 lakh per month రావాలనుకున్నారు, లేదా ఒక 1 lakh per month అనుకుంటున్నాడు. అయితే అది రావాలి అంటే ఏదో ఒక ప్రొడక్ట్ కానీ సర్వీసెస్ కానీ ఉంటే త్వరగా వస్తుంది. సరే ఏమీ లేదు, ఒక ప్రొడక్ట్ కానీ ఒక సర్వీసెస్ కానీ ఏదీ లేదు, కానీ నిజంగా అది వస్తే నీ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుంది, నీ ఫేస్ లో స్మైల్ ఎలా ఉంటుంది, అది వచ్చిన తర్వాత నువ్వు ఏమేమి చేస్తుంటావు అవన్నీ ఒక పేపర్ పై క్లియర్గా రాసుకోవాలి. అలా రాసుకొని ఆల్రెడీ అది వచ్చినట్టుగా నీ దగ్గర పొందినట్టుగా ఎప్పుడైతే నువ్వు భావించడం స్టార్ట్ చేసావో మూమెంటం స్టార్ట్ అవుద్ది, మన దగ్గరికి అట్రాక్షన్ అవుతూ ఉంటుంది. మన లైఫ్లోకి అది రావాలి అంటే ఎక్కువ సమయం ఆలోచించగలగాలి మేడం. అంటే మనం దేన్నైతే చూస్తామో దాన్ని మనం పొందగలుగుతుంటాం. కాకపోతే సిస్టమేటిక్గా చూడాలి. మనం ఎప్పుడైతే దానికి అటెన్షన్ ఇచ్చినామో అది ఆటోమేటిక్గా మన జీవితానికి ఆకర్షించబడుతుందండి. ఊహాశక్తి ఎవరికైతే ఉంటుందో. విజువలైజేషన్ ఏ టైంలో చేసుకోవాలి, ఎంతసేపు చేసుకోవాలి, ఎన్ని రోజుల పాటు చేసుకోవాలి, ఎప్పుడు సక్సెస్ వస్తుంది? ఎస్, అందుకోసం మనం ప్రాక్టీస్ అనేది కనెక్ట్ చేయడం దానికోసం మేడం. అంటే ఎందుకు మనం ప్రాక్టీస్ కనెక్ట్ చేస్తుంటాం అంటే ఒకవేళ వారు ఊహాశక్తి వారికి ఉండట్లేదు. సో ఊహాశక్తిని ఎలా పెంచుకోవాలని చెప్పేసి మేము ప్రాపర్ ఒక ట్రైనింగ్ అనేది వాళ్ళకి ఇస్తుంటాం. ఆ ప్రాపర్ ట్రైనింగ్ వలన వాళ్ళకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తుంటాయి. ఇప్పుడు మీరు చెప్పారు, మీ వీడియో నేను చూశాను, నేను ఫాలో అయితే సరిపోతుంది కదా? ఎస్, అంటే ఒక ప్రాపర్ ట్రైనింగ్ ఉండాలి మేడం. ఎందుకంటే టీచర్ స్టేట్ మేనిఫెస్టేషన్ ఉంటుంది. అంటే ఎప్పుడు ఊహించుకోమంటే అది ఇప్పుడు ఊహించుకున్నా కూడా రిజల్ట్స్ రావు మేడం. అంతే సింపుల్ చెప్పాలంటే నేల ఏంటి మేడం సాఫ్ట్ గా ఉన్నప్పుడు మాత్రమే సీడ్ విత్తనం వేస్తే అది మొలకెత్తుతాయి. మాలో వ్యవసాయం ఎప్పుడు చేస్తారు మేడం? జూన్ జూలైలో స్టార్ట్ చేస్తారు. అదే మార్చ్ ఏప్రిల్లో చేయొచ్చు కదా, ఎందుకు చేయరు చెప్పండి? అక్కడ సాయిల్ సాఫ్ట్గా ఉండదు, వాటర్ ఉండదు. సో అది వేసినా
ఫలించదు. సేమ్ దగ్గర ఊహలు చేసేటప్పుడు కూడా ధ్యానం చేసి మనసు ప్రశాంతంగా ఉండాలి. ఆ మనసు ఎలా ప్రశాంతంగా ఉండాలో మా ప్రాక్టీస్లో నేర్పిస్తాం. ఎప్పుడైతే వారి మనసు ప్రశాంతం అవుతుందో, మనసు ప్రశాంతమైనప్పుడు ఆలోచన కనుక చేయగలిగితే అవి త్వరగా వాస్తవ రూపం దాలుస్తుంటాయి. అంటే నిత్యం అదే భావనతో ఉండాలా? ఎస్ మేడం. అంటే ఎప్పుడైనా సరే అది ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా వాళ్ళు ఆలోచించుకుంటూ ఉంటే ఫాస్ట్గా వస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు ఏ పని చేసేటప్పుడు ఆ పనితో నిమగ్నమై ఉండాలి. అంటే సపోజ్ మీరు ఒక లక్షాధికారులు ఒక లక్ష్యం పెట్టుకున్నారు, ఆ లక్ష్యం అచీవ్ అయినట్టు ఊహించుకున్నారు. అదే పనిని మళ్ళీ ఏదైనా ఒక పని చేసినప్పుడు ప్రొడక్టివ్ లో దిగిపోయారు. సో ఆ పని చేసినప్పుడు పూర్తి శ్రద్ధ పనితోనే ఉండాలి. పని అయిపోయిందా తర్వాత ఊహించుకోవాలి. రాత్రి పడుకునే మీరు ఇందాకన్నారు కదా ఏ టైంలో ఊహించుకోమంటారు. రాత్రి పడుకునే ముందు ఉదయం లేచిన వెంటనే మీ సక్సెస్ స్టోరీని మీరు చూసుకోవాలి. ఒక సినిమాని ఎలా అయితే చూస్తారో మీ జీవితంలో ఆల్రెడీ మీరు సక్సెస్ అయినటువంటి సినిమాను ఈ ఆజ్ఞా చక్రం దగ్గర చాలా క్లారిటీగా చూసుకోవాలి. విజువలైజేషన్ కి అంత పవర్ ఉంటుందంటారా? ఎస్, చాలా పవర్ ఉంటుందండి. ఊహాశక్తికి అద్భుతమైన పవర్ ఉంది. అంతకు కూడా ఏదైనా మనం చూస్తున్నది ఏదైనా సరే ఊహల నుంచే ఉద్భవించింది. అంటే ఊహల నుంచే మీరు అనొచ్చు, ఎలా సరే ఊహల నుంచి ఎలా ఉద్భవిస్తుంది అంటారు. మనకు ఆలోచన తరంగాలు వెళ్తాయి కదా మేడం, అది ఏంటి అంటే విద్యుదయస్కాంత తరంగాలు అంటారు ఆలోచన తరంగాలను. ఈ తరంగాలు ఆలోచన నుంచి వెలువడి బయటికి వెళ్ళాడు దానికి సంబంధించిన వాటిని ఆకర్షింపజేసి ఎక్కడి నుంచి అయితే సోర్స్ నుంచి ఎక్కడి నుంచి అయితే వెళ్ళిందో ఆ సోర్స్ వైపు ఆకర్షింపజేసేలా చేస్తుంటుంది. అంతలోపే చాలా మంది మనిషి ఏం చేస్తారంటే సపోజ్ ఇడ్లీ ఆర్డర్ చేశారు మేడం, ఇడ్లీ వచ్చేంతలోపు వడ ఆర్డర్ చేశారు, వడ వచ్చేంతలోపు దోశ ఆర్డర్ చేశారు. ఇప్పుడు ఏది తీసుకురావాలి అతను చెఫ్, ఎంత కన్ఫ్యూజన్. లాస్ట్కి ఏదో ఒకటి వస్తుంది, అది తీసేసుకుంటారు. అంటూ ఒక దాన్ని తీసుకున్న తర్వాత దాని అందే పూర్తిగా మనసును లగ్నం చేస్తే అది ఫాస్ట్గా వారి జీవితంలోకి ఆకర్షించబడుతుంది. అంటే విజువలైజేషన్ అంటే ఒకే లక్ష్యం పెట్టుకొని మన స్థిమితంగా ఏది ఇంకా వేరే డైవర్ట్ అవ్వకుండా అదే ఒక్కటే ఆలోచించాలి, అప్పుడు సక్సెస్ అవుతారు అంటున్నారు. ఇలాంటివన్నీ మీ క్లాసెస్ లో మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు కదా, ఇంకా కొత్త టెక్నిక్స్ కూడా? ఎస్ మేడం, అవునండి, చాలా టెక్నిక్స్ ఉంటాయి మేడం. అయితే ఒకటి ఏంటంటే లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా ఎలా వారు వెళ్ళాలో మేము గైడెన్స్ ఇస్తాం, స్టెప్ బై స్టెప్ నేర్పిస్తుంటాం. ఒకవేళ వాళ్ళకు రిజల్ట్స్ రాకుంటే ప్రాపర్ రిజల్ట్స్ ఇచ్చే విధంగా కూడా మేము హెల్ప్ చేస్తుంటాం మేడం. ప్రాసెస్ ఏంటి అండి? ఎస్, దానికోసం గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో గూగుల్ ఫామ్ ఉంది. వాళ్ళు ఆ గూగుల్ ఫామ్ నింపిన వెంటనే వాళ్ళకు ఒక వాట్సాప్ గ్రూప్ లింక్ వస్తుంది. వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ వాట్సాప్ గ్రూప్ లింక్లో యాడ్ చేసి వాళ్ళ క్లాస్లో మేము ఎక్కడ ప్రపంచంలో ఎక్కడున్నా సరే మా క్లాస్కు ఆన్లైన్లో అటెండ్ అవ్వచ్చండి. థ్యాంక్ యూ విజయ్ గారు. విశ్వం విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్త లోకా సుఖినో భవంతు.